అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగము, వీటి యొక్క అర్థము తెలుసుకుందాము. ఈ విభూతి యోగము 42 శ్లోకాలతో కూడుకున్నది. ఈ 42 శ్లోకాలకి అర్థము తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: ఓ గొప్ప బాహుగల పరాక్రమవంతుడా, నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానము ఉంది. కాబట్టి నీ ప్రయోజనం కోసము నేను మరోసారి చెప్పబోవు గొప్ప ఉపదేశాన్ని వినుము. దేవతలకు గాని మహర్షులకు కాని నా జన్మ మూలాలు గురించి తెలియవు. దేవతలకు మరియు మహర్షులకు మూల కారణమైన వాడను నేనే. ఓ అర్జున, నన్ను కాలాతీతుడు, జన్మరహితుడు అయిన మహేశ్వరునిగా గుర్తించిన వాడు నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అట్టి జ్ఞాని అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. విశ్వాసం నిజమైన అవగాహన, ఆలోచనలతో స్పష్టత, కరుణ, నిజాయితీ, స్వీయ నియంత్రణ, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, ధైర్యం, అహింస, సమత్వము, సంతోషము, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు సమస్త జీవులకు నేనే కలిగి చేస్తాను. సప్త మహర్షులు అంతకు పూర్వము సనక సనందుని నాది నలుగురు మహామునులు మొదలగు వారందరూ నా మనస్సు నుండే పుట్టారు. ఈ ప్రపంచంలో ప్రజలందరూ వీరి వారసులుగా అవతరించారు. నా సృష్టి యొక్క గొప్పతనాన్ని మరియు దివ్యశక్తి యొక్క తత్వమును నిజంగా అర్థం చేసుకున్న వారు నిస్సందేహంగా భక్తి యోగములో నిశ్చయమైన నైపుణ్యాన్ని సాధిస్తారు. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ విశ్వం యొక్క సృష్టి వెనుక ఉన్న ప్రాథమిక మూలము నేనే. ఉనికిలో ఉన్న అన్ని విషయాలు నా ప్రభావంతో పనిచేస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించిన జ్ఞానోదయులైన భక్తులు అచంచలమైన భక్తితో నన్ను ఆరాధిస్తున్నారు. ఇలా అంకితాభావము కలిగిన భక్తులు తమ హృదయాలను మరియు జీవితాలను నాకు అర్పించి నిత్యం నా మహత్యమును గుర్తించి ఒకరితో ఒకరు కథలను పంచుకుంటూ ఆనందము మరియు పరిపూర్ణతను పొందుతున్నారు. ఆ భక్తుల పట్ల ప్రేమతో వారి హృదయాలలో నివసిస్తూ అజ్ఞానం కలిగిన అంధకారాన్ని ప్రకాశవంతమైన జ్ఞాన కాంతితో దూరం చేస్తున్నాను. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను: నీవే పరబ్రహ్మవు, పరమ తేజస్వరూపుడవు, పరమ పవిత్రుడవు, నిత్య శాశ్వత భగవంతుడవు, ఆది పురుషుడవు, పుట్టిక లేనివాడవు మరియు అత్యున్నతమైన వాడవు. నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడితో సహా జ్ఞానులందరూ ఇదే చెప్పారు. నీవు కూడా అలానే చెప్పుచున్నావు. ఓ కేశవ, నీవు నాతో చెప్పడం అంతయు నిజమని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. దేవతలు, రాక్షసులు కూడా నీ నిజస్వరూపము తెలియదు. ఓ పురుషోత్తమ, సమస్త భూతముల సృష్టికర్త, సకల జీవులకు ప్రభువు, దేవాదిదేవ, విశ్వానికి సార్వభౌమ, నీ గురించి నీవే స్వయంగా తెలుసుకొనుచున్నావు. ఏ దివ్య మహిమల వల్ల నీవు ఈ సమస్త విశ్వములో వ్యాపించి స్థితుడివై ఉన్నావో అట్టి మహిమల గురించి తెలుపుటకు నీవే తగిన వాడవు. ఓ యోగీశ్వర, నేను నిన్ను ఎలా గుర్తించగలను మరియు నిత్యం ఎలా స్మరిస్తూ ఉండగలను? ఓ భగవంతుడా, జ్ఞానము చేయు సమయంలో ఏ భావములతోనూ నిన్ను స్మరించగలను? ఓ జనార్దన, నీ దివ్య మహిమలు మరియు అవతారాల గురించి మరోసారి వివరంగా తెలుపుము. నీ అమృతము వంటి మాటలు వింటూ నేను ముగ్ధుడినైపోయాను.
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్ను, అర్జున, నా దివ్య గుణాల సారాంశాన్ని నీతో పంచుకుంటాను. అపరిమితంగా ఉన్న నా దివ్య విభూతుల నుండి కీలకమైన కొన్నిటిని వివరిస్తాను నీకు. అర్జున, నేను ప్రతి ప్రాణి హృదయాలలో ఉండే ఆత్మను నేనే. సమస్త జీవులకు ఆది, మధ్యమ మరియు అంతము నేనే. అదితి యొక్క 12 మంది పుత్రులలో విష్ణువుని నేను. జ్యోతులలో కిరణాలు ప్రసరించే సూర్యుడిని నేను. 49 మరత్తులలో తేజస్సు కలిగిన మరీచిని నేను. ఆకాశంలోని నక్షత్రాలలో చంద్రుడిని నేను. వేదములలో సామవేదమును నేను. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో మనస్సును నేను. ప్రాణములలో చైతన్యమును నేనే. శివుడి 11 స్వరూపాలైన రుద్రులలో శంకరుడను నేను. యక్షుల మరియు రాక్షసుల్లోని ధనాధిపతి అయిన కుబేరుడను నేనే. ఈ జగత్తు సృష్టిలో మూలమైన అష్టవసువులలోను అగ్నిని నేను. పర్వతాలలోని మేరు పర్వతమును నేను. ఓ పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. జలాశయాల్లో సముద్రుడను నేనే. మహర్షులలో భృగు మహర్షిని నేను. శబ్దముల్లో ఏకాక్షరమైన ఓంకారమును నేను. యజ్ఞముల్లో జపయజ్ఞమును నేను. స్థావరముల్లో హిమాలయ పర్వతమును నేనే. వృక్షాలలో రావి చెట్టుని నేను. దేవర్షులలో నారదుడిని నేను. గంధర్వులలో చిత్రరథుడిని నేను. సిద్ధులలో కపిల మహర్షిని నేనే. గుర్రాలలో అమృత సముద్రము చిలకటము వలన పుట్టిన అశ్వమును నేనే. ఏనుగులలో ఐరావతమును నేను. మనుషులలో రాజును నేను. ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. ఆవులలో కామధేనువుని నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మధుని నేను. సర్పాలలో వాసుకుని నేను. నాగులలో ఆదిశేషుడిని నేను. నీటి యందు వసించే జీవులలో వరుడుని నేను. పితృదేవతల్లో ఆర్యముడను నేను. పాలన అందించే వారిలో యమధర్మరాజును నేనే. రాక్షసులలో ప్రహ్లాదుని నేను. నియంత్రించే వాటి అన్నిటిలోను కాలమును నేను. మృగాలలో సింహాన్ని నేను. పక్షులలో గరుత్మంతుడిని నేను. పవిత్రం చేసే వాటిలో వాయువుని నేను. శస్త్రధారుల్లో రాముడిని నేను. జలజీవులలో మొసలిని నేను. నదులలో గంగా నదిని నేను. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది, మధ్యము మరియు అంతము నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను నేనే. వాదించే వారిలో వాదమును నేనే. అక్షరాలలో అకారమును నేను. సమాసములోని ద్వంద్వ సమాసమును నేను. అపరిమితమైన కాలమును నేను. సృష్టికర్తలలో బ్రహ్మను నేను. అన్ని జీవులను సంహరించు మృత్యువుని నేను. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీ లక్షణములలో కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, ఓర్పు కూడా నేనే. సామవేద మంత్రాలలో బృహత్సామమును నేను. ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సును నేను. మాసాలలో మార్గశీర్ష మాసము నేనే. ఋతువులలో వసంత ఋతువును నేను. మోసగాళ్లలో జోదమును నేను. తేజవంతుల్లో తేజస్సును నేను. విజేతల్లో జయము నేను. సంకల్పంలో ఉన్న వారిలో దృఢ సంకల్పము నేను. సాత్విక పురుషుల్లో సద్గుణమును నేను. యదువంశస్థులలో కృష్ణుడిని నేను. పాండవులలో అర్జునుడిని నేను. మనుష్యుల్లో వేదవ్యాసుడను నేను. జ్ఞానులలో శుక్రాచార్యుడిని నేనే. శిక్షించే వారిలో దండనను నేను. విజయం సాధించాలనే కోరిక కనే వారిలో సత్ప్రవర్తనను నేను.
రహస్యాలను కాపాడడంలో మౌనమును నేను, జ్ఞానవంతులలో జ్ఞానమును నేను. ఓ అర్జున, సమస్త ప్రాణులు పుట్టేందుకు కారణమైన బీజమును నేను. ఈ భౌతిక ప్రపంచములో నేను లేకుండా ఏదీ లేదు. ఓ అర్జున, నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నా అంతులేని వైభవాలలో కొంత భాగం మాత్రమే నీకు వివరించాను. ఈ ప్రపంచంలో విలాసవంతమైన, అద్భుతమైన మరియు శక్తివంతమైన అన్ని వస్తువులు కూడా నా తేజస్సులో ఒక అంశం నుండి ఆవిర్భవించాయని తెలుసుకొనుము. ఓ అర్జున, ఇంతకంటేను నా విభూతి యోగంలోని వివరాలను తెలుసుకుని ప్రయోజనం లేదు. ఈ విశ్వం మొత్తం నా దివ్య శక్తిలోని ఒక అంశ ద్వారా నేను వ్యాపించి ఉన్నాను. ఇదండి భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగం యొక్క తాత్పర్యము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.